కావ్యకు తన బామ్మతో సమయం గడపడం చాలా ఇష్టం. రోజు సాయంత్రం వరండాలో కూర్చొని బామ్మ తన చిన్ననాటి పల్లెటూరి కథలు చెప్పేది. కావ్యకు ఆ కథలు చాలా ఆసక్తికరంగా అనిపించేవి. ఆ కథలను ఎప్పటికీ భద్రంగా ఉంచాలని ఆమె కోరుకుంది. ఒక ఆదివారం మధ్యాహ్నం కావ్య వరండాలో బామ్మ పక్కన కూర్చుంది. బామ్మ ఒక కొత్త కథ చెప్పు అని ఉత్సాహంతో అడిగింది. బామ్మ చిరునవ్వుతో మొదలెట్టింది. నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో ఉండేదాన్ని. ఆ గ్రామంలో పచ్చని పొలాలు, పెద్ద కొండలు ఉండేవి. నా స్నేహితులు మరియు నేను రోజంతా ఆడుకునేవాళ్ళం. ఒకసారి అని చెబుతూ సీతాకోక చిలుకలను పట్టడం, చెట్లెక్కడం, అనుకోకుండా తను అందించాల్సిన పాలన్ని చిందించడం గురించి ఆమె కావ్యతో చెప్పింది. కావ్య నవ్వుతూ చేతులు చప్పరించి, నువ్వు చెప్పే కథలు చాలా బాగున్నాయి బామ్మ అని అంది. ఆ తర్వాత ఆలోచిస్తూ, ఈ కథలన్నీ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంది. ఆ రాత్రి కావ్యకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆమె ఒక పుస్తకం తీసుకుని మొదటి పేజీపై బామ్మ కథల పుస్తకం అని రాసింది. ప్రతి సాయంత్రం బామ్మకు మరో కొత్త కథ చెప్పమని అడిగింది. దానికి రాయటం మొదలుపెట్టింది.